ఉదయాన్నే చక్కగా పడుకున్న నేను మీకు వీడియో పెట్టాలన్న విషయం గుర్తొచ్చి వెంటనే లెగిసిపోయి మెటీరియల్ మొత్తం ఎక్కడ ఉందా అని డౌన్లోడ్ చేసుకుని ఎడిట్ చేసి మీ దగ్గరికి తీసుకొస్తున్న వీడియో ఇది. మన ధనుష్ గారి 50th మూవీ రాయన్ గురించి మీకు చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ఇంతకు ముందులో లేదు గైస్, వ్యూస్ తగ్గిపోయినాయి, రీచ్ తగ్గిపోయింది. సో వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి, మన ఛానల్ని పెంచేయండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ మూవీ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చాక నా రియాక్షన్ అయితే ఇదే. నిజంగా ధనుష్ గారిలో ఇంత డైరెక్టివ్ నాలెడ్జ్ ఉందా? ఈ సినిమా చూసేంత వరకు ఇంత డైరెక్టివ్ నాలెడ్జ్ ఉన్న విషయం నాకే తెలియదు. వాతాజ్ నిజంగా ట్రైలర్ చూస్తున్నప్పుడే మనకు తెలిసిపోతుంది. ఆ స్క్రీన్ ప్లే కానీ, క్వాలిటీ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ డిజైన్స్, కాస్ట్యూమ్స్ అన్నీ పక్కాగా ఎస్టాబ్లిష్ చేశారు. సినిమాలు అంతే బాగున్నాయి. అండ్ మెయిన్ విషయానికి వస్తే క్యాస్టింగ్, ఏ క్యారెక్టర్ని కూడా తక్కువ చేయలేదు, దేనికి కూడా తక్కువ స్టోరీ ఇవ్వలేదు. చాలా బాగా వాడుకున్నారనమాట ప్రతి కాస్ట్యూమ్ని, ప్రతి క్యారెక్టర్ని కూడా. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. అయితే నేను స్టోరీ మొత్తం చెప్పను, జస్ట్ ప్లాట్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్ తన ఫ్యామిలీకి జరిగిన అనర్థానికి పగ తీర్చుకోవడానికి ఎదుటోడు ఎంత పెద్దోడైనా సరే, వాడికి ఎన్ని గ్యాంగులు ఉన్నా సరే, ఎలాగా తన ఆవేశాన్ని కంప్లీట్ చేసుకుంటాడు. సంథింగ్ ఇందులో ప్రకాష్ రాజ్కి ఇన్ఫార్మర్ కింద పోలీస్. నేను చెప్పను, మీరే చూసి తెలుసుకోండి. అండ్ ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా. అండ్ ఇందులో డైరెక్షన్లో పడి ధనుష్ గారు ఏమన్నా యాక్టింగ్ని తక్కువ చేశారంటే కానే కాదు. నిజంగా ఎంత బాగా డైరెక్ట్ చేశారో అంతే బాగా యాక్టింగ్ కూడా చేశారు. ఆయన ట్రేడ్ మార్క్ ఏంటన్నది ఆయన నిరూపించుకున్నారు. ఇట్స్ ఎ మాస్టర్ పీస్. నాకు తెలిసినంత వరకు ఇది ఖచ్చితంగా ధనుష్ గారి కెరీర్లో బెస్ట్ మూవీ. అండ్ ఇది ఎమోషన్స్ని బాగా మెర్జ్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్కి సూట్ అవుద్ది. అండ్ యాక్షన్ కూడా ఒక స్మూత్గా, ఒక మంచి ఫామ్లో వెళ్తుంది కాబట్టి యూత్కి కూడా బాగా నచ్చుతుందని నా ఒపీనియన్. అండ్ ఈ మూవీ చాలా క్రేజీగా ఉంది, ప్రతి ఒక్కళ్ళు చూడగలిగేది. నేను దీనికి 5 స్టార్లకి 4 చుక్కలు ఇస్తానన్నమాట. మరి మీరు ఎన్ని చుక్కలు ఇస్తారన్నది నాకు కింద రాసి పంపండి. అండ్ అంతేకాదు, ఇంకా ఉంది, చిన్న రిక్వెస్ట్ ఉంది. అదేంటంటే మనందరం పిచ్చిగా మాట్లాడుకొని ఇన్స్టాగ్రామంలో కొత్తగా ఖాతాని తయారు చేసుకున్నాను. అక్కడ పెట్టే మీమ్స్ కనుక మీకు నచ్చితే ఒక హృదయం వేసుకోండి, నచ్చకపోతే జస్ట్ ఫాలో చేసినా చాలు అంతే. అండ్ ఇక్కడున్న ఫాలోవర్స్ నెంబర్ని పెంచడం మాత్రం మీ బాధ్యత. మీరు ఎప్పుడు ఏం మెసేజ్ చేసినా నేను వెంటనే రిప్లై ఇస్తా. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి ఫాలో కొట్టండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బాయ్. నచ్చినట్టయితే కిందనే ఉన్న లైక్, సబ్స్క్రైబ్ చేసేసి ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. వెళ్ళొస్తానే.